హాయ్ హలో అందరికి నమస్తే. కొంతమంది చాలా మందికి ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎవరు వీళ్ళు చెట్లలో పొట్లలో ఉన్నారని. ఈరోజు మా ఊర్లో నంబాలపల్లి గ్రామంలో తిరుపతి గంగమ్మకి జాతర చేస్తున్నాం. అందుకోసం పిల్లలమంతా కలిసి వేపాకు కొట్టడం మొదలు పెట్టాం. ఒక్కొక్క మాండలు ఎక్కడం, ఊరంతా వాళ్ళ మాండలలో ఉన్న పిల్లలంతా. మేము ఇప్పుడు వేపాకు ఎందుకు కొడుతున్నామంటే, గంగమ్మకి వేపాకు అంటే చాలా ఇష్టమట, మా పెద్దవాళ్ళు చెప్పేవారు. కాబట్టి మేము కూడా ఆ ఆచారాన్ని పాటిస్తున్నాము. అందుకే అందరూ పిల్లలు వేపాకు కొడుతున్నాము. ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది మా అన్న, మా తమ్ముడు. మా వాడిని కొట్టేదిల్లు అయినా కానీ చెట్లు కొడుతున్నారు. చూడండి ఎంత బాగా, ఎక్కడ పడిపోతున్నాయి. మా కింద నుంచి భయం వేస్తా ఉంది, ఏం అర్థం కాల. ఒకడు చూస్తే నేరగతా ఉంటే మంచి ఫామ్ లో ఉన్నట్లున్నాడు. మా వాళ్ళు అంత పిల్లలంతా ఇక్కడ కింద ఉండేది మా మామ వినోద్ రెడ్డి, బెంగళూరులో కెమెరాస్ పనిచేస్తా ఉంటాడు. మా ఊరి పెద్దోళ్ళు చెప్పిన విధంగా వేపాకు కొట్టడం మొదలు పెట్టినాము. అయిపో వచ్చింది. మా వాళ్ళు కింద అంతా ఏడుతున్నారు, ఎట్ట పడితే ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ముండతా ఉన్నా. నేను ఈ వారం పైన దిగుతా ఉన్నా, మార్నింగ్ కుట్టేది అయిపోయిందని. మేము ఎలా కొట్టినామో కామెంట్ చేయండి అందరూ. ఇప్పుడు మీకు ఒకటి గురించి చెప్పబోతున్నాము. వాడు మా ఊర్లో పెద్ద తోపని చెప్తారు అమ్మాయిలకి. ఈ వారం వైట్ షర్ట్ వేసుకున్నాడు కిషోర్, వాడి పేరు. నంబాలపల్లిలో ఉంటాడు. వీనికి పనిచేసే చేతనం తక్కువ కానీ ఎటకారం ఎక్కువ. 20 అమ్మాయిల దగ్గర పులిహోర గర్భాలు చూస్తా ఉంటాడు. ఈ పక్కన ముండతోన ఆవులు మేపుతుంటాడు. ఊర్లో మంచి, ఊరికి పెద్దలు పిల్లలలో మంచి కష్టజీవి అన్న. ఇవాళ కిషోర్ కూడా ఎందుకు ఏం చేయడు కానీ మాటలు పడుతుంటాడు పిల్లలతో చేరి 24 గంటలు. ఏం చేస్తాడు ఊరికి తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏ పద్ధతిలో ఉంటాడు తెలియదు. ఇటు కిషోర్ కూడా ఎక్కడ ఎప్పుడు ఉంటాడు తెలియదు. 24 పిల్లలు గ్యాంగ్ వేసుకున్నాక 5 మందిని వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. వీడియోలు వీనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎట్ట పడితే అటు వీడియోలు చేసి పెడతా ఉంటాడు. కానీ మంచోడు పాపం బిడ్డి. కానీ అందరు కొంచెం మంది త్వరవా అంటారు ఊర్లో, ఏం చేయలేం. ఈ కిషోర్ కూడా మేము రెడీ అవ్వకముందే రెడీ అయిపోయినాడు. ఇವಾಗ ముందరతో ఇంకా యాపాకు కొడతానే ఉన్నాడు. అవుపల మాకు ఇంకా మోసుకొని పోయి ఊళ్ళు బతుకు ఊర్లో పిల్లలంతా మా మామని రమ్మను బండెత్తుకొని. ఇది మా మామ ఎవరు వైట్ షర్ట్ లో పెద్దగా ఉండేవాడు. ఈ పక్క నేను ఉన్నాను. వేపాకు బండ్లు వేసుకొని గంగమ్మ కాడికి వెళ్తున్నాము. బండలు 4 చెట్లు 5 చెట్లు కొడితే కానీ కొంచెం ఇంత కావాలి ఆకు. ఇంకా మా మామ అయితే తోలుకొని పోతున్నాడు. నేను అప్పుడే ఒకసారి పోయేది వచ్చిన. వీడు మా మామ కొడుకు, రెడ్ షర్ట్ ఉండి వేసుకున్నాడు. యశ్విన్ ఉండి పేరు. బుడ్డుగా ఉంటాడు, చాలా బాగుంటాడు ఆడుకునే దానికి. తొలవ పని ఎక్కువ చేస్తుంటాడు వీడు. చూసినారు కదా, ఇదే మా ఊరు గంగమ్మ, తిరుపతి గంగమ్మ అంటారు. అంతా పెద్దవాళ్ళు అంతా పందిలేసినాము. ఇంకా యాపాక వేయాలి. వీళ్ళంతా ఊర్లో ఉండే పిల్లకాయలు పెద్దవాళ్ళు. వీడియో కిస్తారు కూడా పంచి కట్టుకున్నప్పుడు వచ్చేసినాడు ఊరికి ముందు. యాపాకు కొట్టినాం చూడండి. పందిలు బాగా వేసినావా లేదా కామెంట్ చేయండి. వీళ్ళు పొంగిలికి రెడీ చేస్తున్నారు మా ఊళ్ళు పిల్లలు పెద్దవాళ్ళంతా. పందిరి వేసేదానికి గంట పట్టింది మాకు. ఏం మాటలు గుర్తనే సరిపోయింది మా ఊరోళ్ళకి. ఈ మళ్ళీ వస్తున్నాం చూడండి మేము బండ్లలో యాపాకు ఎత్తుకొని. ఈయనే మా మామ ఉమాపతి, తిరుపతిలో ఐటీ కంపెనీలో మేనేజరు, ఆఫీస్లో పనిచేస్తాడు. ఆ మామ కొండెత్తుకోబోతుంది చూస్తున్నాడు కదా, అది ముక్కంట. మా ఊరు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మామ చేస్తున్నాడు. 5 చుట్లన్నా 9 చుట్లన్నా తిరుగుతారంట ఆ కొండెత్తుకొని. మనకు కూడా తెలియదు, పెద్దవాళ్ళు చెప్తా అంటే వింటాం మేము కూడా ఇప్పుడు కొత్తగా. నెక్స్ట్ వీడియో మనం ఇంకా గంగమ్మ ఎలా చేసినా చూద్దాము. పొంగిలు పెట్టేసిన చూడండి మా ఊరు పెద్దవాళ్ళంతా. ఇంకా దేవునికి పెట్టేది ఒకటే మిగిలిండేది. అరేంజ్ చేస్తారు. మా అక్క తోతానది ఇక్కడ పిల్లకాయలంతా మేము గ్యాంగ్ అంతా చేరుకున్నాము. ఇంకా సేపు కోడి పందాలు స్టార్ట్ అవబోతున్నాయి. చూసి ఆ పొద్దు తిరుగుడు పువ్వే నన్ను ముద్దాడు
చూడండి పందిరి వేస్తున్నాము. ఎవరు నేను మా అత్త, ఎవరు నేను మా అన్న చెప్పినా కదా అప్పుడే వీడియోలో. మేము రెడీ కాకముందే వచ్చి 6కు ముందే పందిలేస్తారు మా ఊర్లో. ఎట్టుందో కామెంట్ చేయండి మీరు, మేము అటాచ్ చేస్తున్నాము. కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చంద్రమామ కిందికి చూడమ్మా ఈ నీడ వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పందెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగా రాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చంద్రమామ కిందికి చూడమ్మా ఈ నీడ వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పందెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా ఇక్కడ గంగం కూడా మా అన్న కిషోర్ కూడా కోడి పందాడు దాన్ని చూస్తున్నారు. కోడికి దారాలు కడుతున్నారు బాగా పోట్లాడుకోవాలని. ఊర్లో పెద్దలు అరుస్తాంటే కూడా చెప్పిన మాట వినకుండా చేస్తున్నారు వీళ్ళు. చూస్తున్నారు చూడండి ఎట్ట చూస్తున్నాడు వీడు. మొదలు పెట్టినారు కానీ పూడ్చుకోవటంలే, వాళ్ళకి కూడా ఫామ్ రానట్లుగా ఉండదు. ఇంకో కోడిని చూపిస్తాను, అవి ఎట్లుందని చెప్పండి. కోసాను ఇప్పుడు ఇవి కొంచెం ఇట్లా కోసేదానికి రెడీగా ఉన్నాయి కోళ్ళు. ఇవన్నీ గంగమ్మ కోసేదానికి రెడీగా పెట్టుకోను. అయినా వీళ్ళు మా ఊరు పిల్లలంతా కోళ్ళు పందాలేస్తున్నారు పెద్దలు చెప్తా ఉంటే కూడా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వదులుతారు చూడండి, చూస్తున్నారు కదా వదులుతున్నారు. ఎవరు కిషోర్ కూడా ఇవారు మా అన్న, ఇక నేరుగా ఉండేది మా ముందరత్తు ఉన్న. పంచులు కొట్టుకొని మంచి ఊపిలో ఉన్నారు మా ఊళ్ళంతా. ఒకడికి కూడా శాత కాదు కోడి పందాలు వేసేది. చూడండి ఎట్లా అవుతున్నాం ఒక్కొక్క కోళ్ళతో.
మా కిషోర్ కూడా కోడి పందాల్లో తోపంట. అందుకే మన దగ్గర కత్తులు కూడా ఉన్నాయంట. చూసుకోండి, కోడి కత్తులు తెచ్చుకొని పందాలు వేస్తామంట. ఇప్పుడు ఫామ్ లో ఉన్నాం పిల్లకాయలో. చూడండి కోళ్ళు ఎట్లుంటాయో. మా వాడు చూస్తున్నారు కదా, వాళ్ళ కాకపోయినా కానీ దారాలు కట్టి మరీ వదులుతున్నారు. పాపం అవి రెండు పొడుచుకోవటం వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. వీడు కిషోర్ కూడా ఎత్తుకొని మరి దాన్ని పొడుస్తున్నాడు, కొడుతున్నాడు పాపం కోడిని చచ్చిపోయినట్టు. ఇప్పుడే కోయికి ముందే అవి ఈసి పెడితే అంతా ముండత్వం వెనకాల అరుస్తా ఉన్నాడు, వద్దురా అని. అయినా వీడు వినటంలా, వదిలేస్తూ వెళ్ళిపోతాయని దారాలు కట్టి మరి పొరలాడుతా పందానికి వదులుండారు. వీడు గెలుస్తుంది నీదే రాజా అని. మీకు ఊళ్ళో అంతా దిక్కులు చూస్తున్నారు వెనకాల. మా ఊరు డాను కర్నూలు అయినా వాళ్ళ పంచికట్టు పెద్ద మనుషులు అయితే నిలబడి ఉండేది. ఇంక పని వేసేది అయిపోయింది. ఇంక పెద్దవాళ్ళంతా అరుస్తున్నారు, అయినా వాళ్ళు వదలటం లేదు. చూడండి, ఇంక కొంచెం ఉంటే గంగమ్మ దండమాలని పెట్టుకొని కర్పూరం ముట్టించుకొని కోళ్ళు కోసేస్తాం. అవి ఇంకా అయిపోయి వచ్చింది పందెము. చూడండి కొట్లాడుకుంటున్నాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. మా ఊరు నమ్మాలపల్లి జాతర ఇప్పుడే ఫామ్ లోకి వచ్చింది కోళ్ళు. మార్చుకుంటున్నారు, అయినా కానీ వీళ్ళు వినటం లేదు. పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు బిడ్డ మా ఊళ్ళో. కానీ ఒక కోడి కూడా దాంట్లో పనికొచ్చే కోడే లేదు. నెక్స్ట్ జాతర చూస్తున్నారు కదా, ఆడ చీరలు గంగమ్మ పెట్టినారు. గంగమ్మకి ముక్కుబడి ఉన్నది, అందరూ చీరలు పెట్టున్నారు మా ఊర్లో. ఇవి అంటే నైట్ అంటే విడేసి తలారితో వచ్చి ఎత్తుకుంటారు మా ఊర్లో. బొట్లు గిట్లు పెడుతున్నారు జరు బలంగా మా ఊరామి. దేవుడికి టమాతని ప్రతి ఒక్క సంవత్సరం చేస్తాం మేము. టపాసులు చుట్టి సూర్యకాయలు వదిలి అంతా పిల్లకాయలంతా చూడండి ఎట్లా ఆనందంగా ఉన్నారు అందరూ పిల్లకాయలు. ఇక్కడ ముందరతం అన్న చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఇక్కడ మా తమ్ముడు వీడు నవ్వుతున్నాడు, హ్యాన్సమ్ బాయ్. దేవుడు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తాను మా ఊరిలో. అంతా బాగున్నదా? చూస్తే లైక్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కొంచెం చెప్పేదానికి మొమ్మాటం, కొంచెం భయం, అందుకే కొంచెం ఇట్లా మొమ్మాటంగా ఉన్నాం మేము. అందుకే వీడియో నచ్చితే లైక్ చేసుకొని, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే చూడండి, ఇక్కడ మా ఊర్లో అంతా మా ఊరు చెరువు ఇది. చెరువు చూడండి ఇట్లా చెరువు మా ఊర్లో పిల్లకాయలంతా చూస్తున్నారు చూడండి. అట్లా అంతా సరదాగా ఫోటోలు దిగుతా స్టైల్ గా ఎవరు మా ఊడు హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ అందరూ పిల్లకాయలంతా చూడండి, ఇక్కడ అందరూ డెకరేట్ చేసుకొని చీరలు కట్టుకుని ముస్తా బలే అయినారు అంతా. ఇక్కడ అందరికి బొట్లు పెడుతున్నారు. ఇప్పుడు అందరూ పిల్లకాయలు చూడండి చెరువు మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడ అందరూ బొట్లు పెట్టేసి అంత దేవుడికి ఆలోచన చేసుకుని ఇంకాసేపు అందరూ వచ్చినాక పెద్దోళ్ళు మా ఊరి చెరువు ఇది కైలో పగెట్ చేస్తారు. ఇక్కడ అందరూ ఇంకా పొంగిల్ రెడీ అయిపోయి ఇంకా దేవుడికి పెట్టబోతారు. ఇంకా మా ఊరి పాప క్యూట్గా ఉన్నది కదా, ఇంకెట్టున్నదే చూడండి. మా ఊరి పిల్లకాయలు వీళ్ళంతా గ్యాంగు పెద్దోళ్ళు. ఇడా బోడు అది తెలుసు అంటావా సరేనా? అబ్బో చూడండి బెల్లం ప్రసాదం ఎట్లా ఒట్లేస్తా తింటున్నాడు. మీరు ఎప్పుడైనా బెల్లం ప్రసాదం తిని ఉంటే ఒక లైక్ వేసుకోండి. చూడండి ఎంత బాగా తింటున్నాడు అబ్బోడు. నాకి తింటున్నాడు చూడండి. పాప నాకేం లాక్కుంటున్నారు పాపం పెద్దోళ్ళు. ఏం పిల్లకాయలు మోజుల్లా ఎంత చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటారు. ఇప్పుడు పెద్ద అయినాక మాత్రం ఎత్తుకోమంటే కూడా ఎత్తుకోరు, ఏ స్మూత్ మీద అంటారు. ఏం చేసేది? మా ఊర్లో దేవుడు అందరూ పిండి వంటలు చేసి ప్రసాదం చేస్తున్నారు వేసి దేవుడికి. జనులందరికీ నీవే ఆధారం తల్లి, జీవం నువ్వే, మూలం నువ్వే, బంధం నువ్వే, మా బలము నువ్వే. నీకు పసుపు నీళ్ళ అభిషేకం రూపాయి కాసంత నుదుటి ముట్టు దిద్దుకొని మానుదుటి రాతలే మార్చావమ్మా మా గంగమ్మ. ఊరికొక్క పేరుతో
తోటి వేయి రూపాలతోటి లక్ష లక్షణాలతోటి కోటి కాంతులతోటి జగాలేలే తల్లివే అమ్మ గంగమ్మ తల్లి మా ముంగిట వెలిసిన అమ్మ గంగమ్మ తల్లి తాతయ్య గుంటలోన నీ బిడ్డల కాపాడా అమ్మల గన్న అమ్మ మూల పుటమ్మ తిరుపతి నడి వీధుల్లో అమ్మ గంగమ్మ తల్లి నడయాడుతూ ఉన్నావా అమ్మ గంగమ్మ తల్లి ప్రతి ఏడు జాతరనే ఘనంగా జరిపినం పిల్ల పాపలను వాస్తావని నిన్నే నమ్మినో సల్లని తల్లి నీకు శరణాలన్నామే పెక్కన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నామే మా ఏడు కొండల్లోన ఎలుగు నీదేలే దండం పెడితే తల్లి తరలి వస్తావంట కోరుకుంటే చాలు తల్లి కోరిక తీర్చేవంట పొంగళ్ళు అర్పించి అమ్మళ్ళు తాగేసి వైరాగి గారిడితోటి మా తంగి గొల్ల వేషాలే వేసి నీకు వేడుక చేస్తామంట విశ్వాన్నే తల్లి విశ్వాసం నువ్వంటే విశ్వరూపమే చూపి మము ప్రోభవే మా తల్లి సల్లని తల్లి నీకు శరణాలన్నామే వెంకన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నామే మా ఏడు కొండల్లోన ఎలుగు నీదేలే చూడండి బాగా పెట్టిన చీరలు అంతా డెకరేషన్ చేస్తున్నారు. మా అక్క హాయ్ చెప్తుంది అందరికి. చూడండి ఇట్ట స్మైల్ చెప్తుంది అందరికి. చూడండి స్మైల్ నవ్వండి అంట, నవ్వండి అందరూ. మా ఊరి తేజక్కి అందరూ పిల్లకాయలు మంచి జోరులో ఉన్నారు, డ్రెస్సులు వేసుకొని అందరూ ఎంత క్యూట్ కొన్నారు. చూడండి అందరూ చూడండి పిల్లకాయలు ఎట్ట కడతారు. ఇంకా కాసేపు చూడండి ఎట్టున్నారు అందరూ సామాన్లు అంతా చెప్తున్నారు. కుంకుమ పసుపు అందరూ ఇంకందరూ డెకరేషన్ అవుతున్నారు, రెడీగా ఉన్నారు మా వాళ్ళు. కన్ను మిన్ను కానకుండా మన్ను మిన్ను చూడకుండా కళ్ళ ముందు ఉన్న నిన్ను లెక్క చేయకుండా మేము బ్రతుకు బాటలోన తల్లి ఉరుకులెత్తి పరుగులెత్తి సంసార సాగరంలో మునిగిపోయి ఉన్న పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లగాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. చూడండి ఎంత బాగా ఉన్నారు. దేవుడు బాగా ఆరాధన చేసి బాగా పూజిస్తున్నారు. టెంకాయలు గింకాయలు కొట్టినారు బలంగా. అందరూ దేవుళ్ళకి మొక్కుతున్నారు. చూడండి బలంగా ఎట్లా మొక్కుతున్నారు. చల్లగా చూడండి అందరూ కాపాడండి. మీరు కూడా మొక్కుతారు కదా అట. మా అత్తను మా ఊరు కూడా మొక్కుతున్నారు చల్లగా. మా ఊరి తేజక్క కోడిని పట్టుకొని ఫోటో దిగరాదని మా ఊడు అబ్బోడు చూడండి ఎట్టున్నాడు. ఇంకా సేపట్లో కోల్డ్కి వస్తారు. ఎట్టుందో చెప్పండి. ఇంకా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదో చూడండి కోల్డ్కి వస్తున్నారు బలంగా. ఏం చేసేది ఎన్ని కోళ్ళు బలి అవుతున్నాయి పాపం. పారం కోళ్ళు ఓడదల్లా లింగాపురం కోళ్ళు అంగిట్లో నుంచి తెచ్చిన నాటుకోళ్ళు అయితే బాగుంటాయి. వీలైన కాడికి నాటుకోళ్ళు తినండి, లేకపోతే ఇంకేం చేయడం. పారం కోళ్ళు లింగాపురం కూడా అంగిల్లో ఉండేటివి తినాలి. ఇంకేం చేసేది. నచ్చితే తినండి అందరూ, బాగుంటుంది నాటుకోడి. మా ఊర్లో కోస్తున్నా చూడండి. దేవుడికి అందరికి దేవుడికి కోసి ఎత్తుకొని దేవుని ముందర పెట్టి పూజ చేస్తారు. పూజ చేసి చూడండి ఎన్ని కోళ్ళు బలి అవుతున్నాయి పాపం. ఈరోజు గంగమ్మ జాతర. జాతర అంటే అట్టే ఉంటుంది మరి, అంతే కదా జాతర ఫెస్టివల్ అంటే.
ఇంకా అంత మాత్రం దోషం కదా. ఎటు గెలగల కొట్టుకుంటున్నాయి చూడండి కోళ్ళు. పాపం ఎటుకు వస్తున్నారు చూడండి కోళ్ళు. పాపం కోళ్ళు తిన్నోళ్ళు కొంచెం వీడియో స్క్రిప్ట్ చేయండి, కొంచెం భయం వేసేవాళ్ళు. ఎట్లున్నది చెప్పండి. మళ్ళీ లాస్ట్ ఎట్టు కొట్టుకుంటున్నాయి చూడు కోళ్ళు గెలగలగల అని. పాపం అనిపిలా, కానీ అనిపిస్తుంది. ఏం చేయడం, ఈ సమాజం అంతే కదా. నేనన్నా అంతే, మీరన్నా అంతే. మళ్ళీ లాస్ట్కి కూర వండినాక ముక్కలు ముడి కాడికి తినేది కదా అందరూ. ఇంకెట్టనే తింటారు కదా కోసినాక. ఇంకా పాపం చనిపోయింది అనేసి వదిలిపెట్టడం కదా. ఆడికి చికెన్ ముక్కలు 2 ఏంటంటే వేస్తారు కదా, ఇంకా కొంచెం తగ్గిరు కదా. ఎట్టనే తినాల్సిందే కదా. చూడండి ఎట్ట ఎత్తుకోపోతాం. ఇంకా మనం బతుకు తెరువు కోసం ఎట్టైనా తినాల్సిందే కదా కోడి. ఎంత పెద్ద కోయైనా కానీ మనం ఇంకా ఆధారం వస్తే కోడిని కోయనమంటాం కానీ కోయకుండా ఉండమని చెప్పాం కదా. ఎట్టన్నా కోయాల్సిందే కదా కోడి. కోస్తాం కదా, తింటాం కదా. కానీ కోసి దేవుడికి మాత్రం తిరుపతిగా బాగా పెట్టినారు మా ఊరోళ్ళు. ఎట్టుందో చెప్పండి కోళ్ళు కోసేది. బాగా కోస్తాను. కత్తి తెగట్లా పాపం. ఆ కోళ్ళు బాగా తినేసి బలిసి ఉండే కాళ్ళకి ఏం చేసేది. అన్ని కోళ్ళు తెచ్చి గుడి ముందు పెట్టి నీళ్ళు పోస్తున్నాం. కోళ్ళకి చల్లగా ఉండేదానికి కోళ్ళు పోసి నెమ్మదిగా కోళ్ళు చూడండి ఎన్ని వరుసగా ఉండే కోళ్ళు దేవుడికి పెట్టినారు. ఇంకెట్టుందో వీడియో చెప్పండి. అంతా మళ్ళీ సాంగ్ వస్తుంది, ఏదో ఒక సాంగ్ సెట్ చేస్తాను. ఇంకా నీ చెప్పను కాదు కదా అంతా. ఇంకేదో ఒక మ్యూజిక్ పెడతాము. అందరూ మొక్కుతున్నారు దేవుని కోయనాక, అన్ని కోళ్ళు కోయనాక దేవుని మొక్కేది. మా ఊరి పిల్లక అంతా చూడండి దేవుని మొక్కుతారు సంతోషంగా. ఆడికి ముబ్బు అయిపోయింది, లేట్ అయిపోయింది. మేము కొట్టుకొని వచ్చే లోపల ఏం చేసేది. ఇంకా నెక్స్ట్ వారం మురుబంగిల్ అనేసి ఇంకొక వారం పెడతారు, మంగళవారం. అది కూడా వీలైతే తీయడానికి చూస్తాను. సరే, మన ఛానల్ నచ్చితే లైక్ చేసుకొని, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, వెల్కమ్, ఎంజాయ్ టు వీడియో.